హాయ్ ఫ్రెండ్స్. 'శ్రీజ' గారి ఫ్యాన్స్ అందరికి కూడా మంచి గుడ్ న్యూస్ అండి. అంతే కాకుండా ముందు నామినేషన్‌లో ఏం జరుగుతుందో ఒక్క చిన్న లైన్ అండి. భరిణి గారు ఇంకా గొప్పలు చెప్పుకోవడం మొదలుపెడతారు. ఎవరితో మొదలుపెడతారు? మార్నింగ్ నుంచి ఒక్క మాట కూడా మాట్లాడరు. జిప్పేసుకొని ఉంటాడు. ఎవరో తెలుసా? గోల్కొండ హై స్కూల్‌లోని శ్రీనివాస్ గారు. ముందుగా వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ అండి లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఏం మాట్లాడుతారో తెలుసా? చూసారా? అంటే నేను ఎంతమందికి హెల్ప్ చేశానండి. తనూజ హెల్ప్ చేశాను, దివ్య గారికి హెల్ప్ చేశాను, అలాగే మనకి రాము రాథోడ్‌కి హెల్ప్ చేశాను. అలాగే ఏంటంటే మన సుమన్ శెట్టి అన్న 2 నామినేషన్ నుంచి నేను కాపాడుకున్నాను. నేను అందరికి హెల్ప్ చేస్తుంటానండి. మీరు ఏ కెమెరాలో చూసుకోండి శ్రీనివాసు. ఇగో నేను బ్యాక్ స్టిప్పింగ్ గాని, బ్యాక్ పిచ్చింగ్ గాని, వెనకాతలో మాట, ముందో మాట నేను చెప్పను శ్రీనివాసు అని అయితే అంటారు. శ్రీనివాస్ ఏమన్నాడో తెలుసా? సార్ మీకు చెప్పరు సార్. కాకపోతే మీ వెనకాతల చాలా మంది ఇలా లేపి ఇలా విసురుతున్నారు సార్ మట్టి. గోతులు బాగా తవ్వుతున్నారు సార్ అని అయితే అంటాడు. ఆ మనోడు ఫీజులు ఎగిరిపోయి వెళ్ళిపోతాడు. ఆ మాట చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మనోడికి నాకు అర్థం కాలేదయ్యా, ప్లీజ్ అయ్యా చెప్పయ్యా చెప్పయ్యా అంటారన్నమాట. అప్పుడు హౌస్ మేట్స్ అందరూ ఇలా చూస్తారు. మా అమ్మయ్యమ్మ ఇదేంటి నిన్న రాత్రి కూడా నాకు హింట్ ఇచ్చారు. రమ్య గారికి హింట్ ఇచ్చారు. నిఖిల్ గారికి హింట్ ఇచ్చారు. ఆ! ఇతనేంటి ఇలా చెప్తున్నాడు? ఏంటో జరుగుతుందని చెప్పేసి మనోడు ఆలోచనలో పడిపోతాడు. ఎవరు భరణి గారు. ఆ! ఇదే మాట. అంటే నిన్న జరిగిన డిస్కషన్ దివ్య గారికి చెప్తే దివ్య గారు ఎక్కి ఏడిసారు కదా! అంటే నేను చెప్పాను కదా! భరణి గారు నాతో ముందే కట్ చేసుకోమని చెప్పేసి. ఇప్పుడు చూడండి ఏమవుతుందో. నా వల్ల మీ ఆట పోతుందండి అని చెప్పి నిన్న ఏడిసారు. ఇప్పుడు శ్రీనివాస గారు కరెక్ట్‌గా ఇచ్చేసారనమాట. అంటే మీరు మంచోళ్ళేనండి. మీరు బ్యాక్ పిచ్చింగ్ చేయరు. మీరు మంచోళ్ళే. కాకపోతే మీ ఎనకాతల మాత్రం గోతులు బాగా తీత్తన్నారండి అంటారనమాట. ఇదంతా కూడా అంటే భరణి గారు ఉండాలి. భరణి గారు మంచి గేమరే. భరణి గారు ఫిజికల్‌గా మంచిగా ఆడుతారు. ఆ! ఏం టాస్క్‌లయితే మంచిగా కాకపోతే బంధుత్వాల్లో చిక్కు పడిపోయి మీరు ఆడట్లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మాధురి గారితో సహా హింటిస్తారు. నిఖిల్ గారు కూడా హింటిస్తారు. రమ్య గారు కూడా హింటిస్తారు. అయినా మనోడికి ఎలగట్లేదు. అదే అర్థం కావట్లేదు. నెక్స్టు మనకేంటంటే దివ్య నిఖిత. నిజంగా చెప్తున్నాను డొల్ల. ఏదో అనుకున్నాను. ఏదీ లేదు. అస్సల. బన్నీ గారు ఉన్నారనుకోండి, బన్నీ గారు పక్కెళ్ళి కూర్చునిపోతున్నారనమాట. ఏంటది నాకు అర్థం ఏం లేదండి. ఇంక అయిపోయింది. ఇంకా తనూజ గారి సంగతి ఏం చెప్పలేమింక. ఇంకా మాధురి గారు. మాధురి గారు చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకంటే ఎలిమినేషన్ నుంచి తప్పించే పవర్ మాధురి గారి చేతిలో ఉంది కదా! డైమండ్ ద్వారా వచ్చింది కదా! దాని గురించని చెప్పి. రీతూ చౌదరి కూడా అంతే. మాధురిజీ ప్లీజ్ నా గురించి ఆలోచించొచ్చు కదా! పవనం ప్లీజ్ పవన్ నా గురించి ఆలోచించొచ్చు కదా! నామినేషన్‌లోని ఏం చేయమంటావు అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఇంకా చాలా చెప్పాను. ఇంకా చెప్తాను. ముందుగా శ్రీజ గారి ఫ్యాన్స్ గురించి చెప్పేస్తానండి. నిజంగా దమ్ము శ్రీజ గారు రీ ఎంట్రీ కన్ఫర్మ్డ్ అండి. 100% కన్ఫర్మ్డ్ అయితే అయిందనమాట. అది ఎప్పుడంటే దివాళీకి ముందన్నా కావచ్చు, లేదనుకుంటే దివాళీ తర్వాతన్నా కావచ్చు కన్ఫర్మ్‌గా తీసుకొచ్చేస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ టీమ్ అందరూ కూడా స్టాండ్ ఫర్ శ్రీజ. శ్రీజాకి అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ జరిగింది. ఆ టాస్క్‌లో ఖచ్చితంగా అప్పుడు ఎళ్ళవలసింది మనకి అన్న సౌండ్ వస్తే మనకి గాలిలో ఏస్తారు కదా! దాని మీద అలా పెడతది రింగ్ వచ్చేసి. దాంట్లోని శ్రీజ దమ్ము గారిది 2 ఉంది. బజర్ సౌండ్ వచ్చిన తర్వాతే మనకి అని వచ్చిన తర్వాతే మనకేంటి 3 ఎళ్ళింది. బాగా గ్రహించారు. ఏకేకే మొత్తం రివ్యూవర్స్ అందరూ కూడా గట్టిగా యేసుకున్నారు. యేసుకునేసరికి మనకేదైందంటే దమ్ము శ్రీజ గారినైతే రీ ఎంట్రీ అయితే చేస్తున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నిజంగా చెప్తున్నానండి. భరణి గారికి, అలాగే దివ్య నిఖిత గారికి నిజంగా బుర్రే లేదు. ఎందుకని చెప్తాను చూడండి. మనకి ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది ఎల్‌బీలోనే. ఆ నామినేషన్ ప్రక్రియ మొత్తం కూడా 8 గంటలయింది. నేను నా వీడియోలో ముందే చెప్పేసాను. ఓకేనా? నీకెలా తెలుసురా పులకా అని చెప్పి నన్ను అడగొచ్చు. బ్రదర్ కొత్త వాళ్ళకి అందరికీ చెప్తున్నానండి. నేను తెలుగు హీరోయిన్స్‌కి తర్వాత జూనియర్ ఆర్టిస్ట్‌కి నేను అసిస్టెంట్‌గా వెళ్తుంటాను. ఓకేనా? నా ఇన్‌స్టాగ్రామ్ లింకు మీకు కింద డిస్‌ప్లే చేస్తాను. అది క్లిక్ చేసి చూస్తే దాంట్లో కిందన్నీ కూడా విత్ భరణి గారితో సహా ఉంటాయి. ఓకేనా? మొత్తం అందరితో కూడా నేను ఆల్రెడీ చేశాను. నామినేషన్స్ జరుగుతున్నాయి ఎల్‌బీలోనే. భరణి గారు వచ్చి అడుగుతారు. ఎవరికి? దివ్య మాధురి గారికి వచ్చి అడుగుతారు. ఓకేనా? మీరు నాకు బాల్ తీసుకొచ్చిస్తారు కదా! అనైతే అంటారనమాట. బాల్ తీసుకొచ్చివ్వడం ఏంటి? మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను అనైతే అంటారు. నన్నా నామినేటా? ఎందుకు మాధురి గారంటే, మీరు
ఓన్లీ తనూజ, తనూజ, తనూజ. మనకి నిన్న 'నాగ్ సార్' చెప్పిన తర్వాత 'తనూజ' అని వదిలారు. ఓకే. బానే ఉంది. మళ్ళీ 'దివ్య నిఖిత'ని పట్టుకున్నారు. ఎందుకు పట్టుకున్నారు? బయట ఏం పోర్ట్రేట్ అవుతుంది? నేనేం చూసొచ్చాను మీకు? ఇప్పుడు నేను మిమ్మల్ని నామినేట్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకు నామినేట్ చేయాలనుకుంటున్నానో కారణాలు క్లారిటీగా చెప్పారు. ఓకేనా? 'దివ్య నిఖిత'తో తిరుగుతున్నారు. ఇంకెవ్వరితో కూడా మీరు తిరగట్లేదు. హ్మ్. ఇందాకలా ఏమైందంటే 'సుమన్ శెట్టి' అన్ననే 'సుమన్ శెట్టి అన్న నన్ను ఎవరు నామినేట్ చేస్తారో మీకేమన్నా ఐడియా ఉందా?' అనైతే అంటారు 'భరణి' గారు. అప్పుడు 'రీతూ చౌదరి' మిమ్మల్ని నామినేట్ చేస్తదంటే మనోడు షాక్ అయిపోయాడు. 'రీతూ చెప్పిందా మీకు 'సుమన్ శెట్టి అన్న నన్ను నామినేట్ చేస్తదని' చెప్పేసి? ఆ! చెప్పింది కదా! అవునా? హుహు. సరే అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ క్లారిటీ తీసుకుంటాడనమాట. ఎవరి దగ్గర? మన పేర్లు గుర్తుండి సావట్ల. మాధురి గారి దగ్గర. మాధురి గారి దగ్గర క్లారిటీ తీసుకుంటాడనమాట. ఏవండీ మీరు ఒకళ్ళ దగ్గర స్టిక్ అయిపోయారు. అసలు 'దివ్య' గారుతో తిరిగి మీ ఆట మీరు చెడగొట్టుకుంటున్నారు కదా! ఎందుకు తిరుగుతున్నారసలంటే, అది కాదండి. ఆ అమ్మాయి వచ్చింది. వచ్చి ఫస్ట్ ప్లేస్‌లో నిలబెట్టింది. అంతేగా అహాహా! అది కాదండి. కెప్టెన్సీ టాస్క్‌లోనంట బాల్ ఇలా ఇసిరారంట. బాల్ ఇసురుతుంటే ఆ అమ్మాయి ఆపిందంట. ఎక్కడ ఆపింది బాల్లు? ఆ అమ్మాయి ఇలాగా 100 టైగర్ లాగా ఇలాగ ఇలా పరిగెట్టింది గదా! ఎక్కడ ఆపిందో నేనెప్పుడు చూడలేదే నేను. బాల్ ఆపడం. మీరు చూస్తే కిందైతే కామెంట్ జేయండి. 'దివ్య నిఖిత' గారిని ఏదో డీగ్రేడ్ చేసిన మాట్లాడినట్టు కాదండి. కాకపోతే 'దివ్య నిఖిత' గారు బాగానే ఆలోచిస్తారు. ఎంతమంది ఏదైనా పాయింట్స్ చెప్పినా సరే బలంగా పెడతారని తెలుసు. కాకపోతే ఈ అమ్మాయి ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది. మన 'భరణి' గారు అక్కడికే స్ట్రిక్ అయిపోయారు. ఇప్పుడేమంటున్నారు? మార్నింగ్ మనకేమన్నారు? ఇది మన 'ఇమ్మాన్యుయేల్' గారితోటి కాదు. మన ఇది 'రమ్య' గారితోటి ఏమన్నారు? నన్ను ఎవరు నామినేట్ చేసినా సరే వాళ్ళెళ్ళిపోతున్నారు అనైతే అన్నారన్నమాట. 'మర్యాద మనీష్' గారు నామినేట్ చేశారంట ఎళ్ళిపోయారంట. 'దమ్ము శ్రీజ' గారు నామినేట్ చేశారంట ఎళ్ళిపోయారంట. 'ప్రియ' గారు నామినేట్ చేశారంట ఎళ్ళిపోయారంట. నాకి నాకిది చెప్తుంటే షాక్ అయిపోతుంది. అంటే మన 'భరణి' గారు ఏమైనా ప్లాన్ చేసుకొని ఏమైనా వచ్చారా లోపట? నన్నెవరైనా నామినేట్ చేసారని మీకు తెలిస్తే బయటకి పంపించేయండి అని చెప్పేసి 'బిగ్ బాస్' టీమ్ వాళ్ళతోటి ఏమన్నానా? నిజంగా షాక్ అయిపోయానండి. అంటే ఆవిడ ఈ పాయింట్‌లన్నీ పెట్టిందనమాట. ఎవరు? 'మాధురి' గారు. అందుకేనండి ఒక్కసారి నామినేషన్‌కెళ్ళొచ్చేసేయండి. మీకు కూడా తెలుస్తది కదా! అనంటే షాక్ అయిపోయాడు మనోడు. ఆ! లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. హావ్ ఎ నైస్ డే. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్. బై బై.